ఒక చాలా మారుమూల ప్రాంతం ఎక్కడో జార్ఖండ్ అలాంటి ఒక వ్యక్తి మన దేశంలో ఫస్ట్ పొజిషన్. ప్రెసిడెంట్ అంటే కేటగిరీస్ ఉంటాయి. మన దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్రెసిడెంట్. హలో పాపా చూడు, చెప్పేది విను. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ మహిళలలో శక్తి పెరగాలి. మీరు ఆలోచించినప్పుడే సమాజం వెళ్ళిపోతుంది. ఆ సమాజంని మనం ఎంతవరకు మన శక్తితో దాన్ని నిర్ణయించగలం అంటే మన ఆలోచన శక్తిని పెంచుకోవాలి. మన ఆలోచన శక్తి ఎప్పుడు పెరుగుతుంది? ఏదో పుస్తకం చదవాలి. పుస్తకం చదివినప్పుడు పెద్ద పెద్ద కవులు వీళ్ళందరూ పుస్తకాల నుంచి నేర్చుకుంటారు. ఒక పుస్తకం మంచి స్నేహితుడు, ఎవరో స్నేహితులు అవసరం లేదు, ఒకే ఒక స్నేహితుడు. కాబట్టి మనం ఫస్ట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నాలెడ్జ్ సంపాదించుకుంటే మీలోనే ఆలోచన శక్తి వస్తుంది. మీ ఇంటి పరిస్థితులను బట్టి మీరు నేనేం కాగలను, నా ఫ్యూచర్ ఏంది, అప్పుడు అంటే జీవితంలో ముఖ్యం ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. నేను పెద్ద అయితే ఇప్పుడు మీ ఏజ్ 17, 18, 16 అట్లా ఉంది. నేనేం చేయగలను? ఇప్పుడు డిగ్రీ తర్వాత డిగ్రీ చదువుతాను. ఇప్పుడు బైపీసీ, నేను కూడా బైపీసీ. ఇప్పుడు బైపీసీ తర్వాత అనేక సెక్టార్లు ఉంటాయి. మీరు డాక్టర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, అగ్రికల్చర్ ఫీల్డ్స్ చేయాలి. మీ ఆసక్తి దేంట్లో ఉంది అని మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు మంచి బుక్స్ చదివి మంచి లెక్చర్స్ విని మీ ఆలోచన శక్తిని పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఫస్ట్ మీరు డెవలప్ కావాలి, తర్వాత మీ ఫ్యామిలీ, తర్వాత మీ పరిసరాలు, తర్వాత దేశం. అంటే ఫస్ట్ మీరు నిలదొక్కుకోవాలి. ఏ విధంగా నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, సమాజంలో మీరు నిలదొక్కుకోవాలి అని. కాబట్టి మీ శక్తి ఎవరి శక్తి వాళ్ళకి తెలియదు. మనం పుస్తకాలు చదివిన తర్వాత బుక్స్ చదివితే మీలో ఒక శక్తి అనేది డెవలప్ అవుతుంది. ఎవరో ఏదో చేస్తారు ఏదో అంటే అది కుదరదు. మీలోనే ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కానీ, ఇప్పుడు ఉమెన్ శాస్త్రవేత్తలు ఉన్నారు. కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ మేడం క్యూరీ. ఆ ఫిజిక్స్లో నోబెల్ వచ్చింది, కెమిస్ట్రీలో నోబెల్ వచ్చింది. అంటే ఒక సెక్టార్ కాదు, 2 సెక్టార్లు, ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మేడం క్యూరీ గారు. అంటే ఒక ఉమెన్ అయ్యింది ఒక నోబెల్ ప్రైజ్ స్థాయికి వెళ్ళిందంటే ఆమె కృషి ఎంత ఉంటుంది. మీ దైనందిన జీవితాలు ఫస్ట్ మార్చుకోవాలి. ఉదయాన్నే లేయాలి, చదువుకోవాలి, కాలేజీకి రావాలి, కాలేజీలో చదువుకోవాలి, మళ్ళీ వాళ్ళకి నూటికి ఒకరు ఉంటారు. కాబట్టి క్లాస్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు మాట్లాడగలగాలి. దేశ నాయకులు కానీ గొప్ప నాయకులు కానీ ఎక్కడి నుంచో పుట్టరు. ఇలాంటి ఛాన్సెస్ వస్తాయి. అప్పుడు మీరు మాట్లాడగలగాలి. మాట్లాడినప్పుడు మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు ఏదైనా సాధించగలరు. ఒక ధైర్యం వస్తుంది. అది ఒకరు మాట్లాడండి. తర్వాత మన సాగర్ గారు ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఆయన సక్సెస్ అయ్యారో మీకు చెప్తారు. మీరు ఇప్పుడు కూర్చోండి. ఫైనల్గా మేము మాట్లాడాం కదా, మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది ఒక ఇద్దరు మాట్లాడండి చాలు. సాగర్ గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు. రండి సాగర్ గారు. మాట్లాడతారా మీరు? సార్ మాట్లాడండి. సాగర్ చెప్పండి.